భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, హస్తరేఖ, సంఖ్యాశాస్త్రజ్ఞులు, దైవజ్ఞ సరస్వతి శ్రీ 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 లలితామ్మవారి ఉపాసకురాలు మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు. ఇక నిత్య జీవితంలో చాలా మందికి ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి. ప్రతి సమస్యకి కూడా అందరి మార్గం విజయ మార్గం కావాలని అమ్మ ఎప్పుడు కూడా కోరుకుంటూనే ఉంటారు. ఇక ప్రతి శనివారం కూడా ఉదయం 10 మీ అందరితో మాట్లాడడానికి, మీ అందరికి మంచి విషయాలు పంచుకోవడానికి అమ్మ సిద్ధంగా లైవ్ లో ఉంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి. లైవ్ కి మీరు తప్పకుండా కాల్ చేయొచ్చు. ఇక అమ్మతో మేము పర్సనల్ గా మాట్లాడాలి అనుకున్న వారు చిక్కడపల్లిలో తన నివాసంలో అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రేయర్ గానే మీకు స్క్రీన్ మీద ఏవైతే నంబర్స్ కనిపిస్తున్నాయో అవి నోట్ చేసుకుని మీరు అపాయింట్మెంట్ తీసుకున్నాక అమ్మని నేరుగా కలవచ్చు. ఇక చాలా మంది దగ్గర కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. అస్సలు కూడా మీరు బాధపడని అవసరం లేదు. అమ్మని మీరు కలిస్తే కనుక మీ ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు. ఇక కార్తీక మాసం కాబట్టి అమ్మ తన యూట్యూబ్ ద్వారా కూడా ఎన్నో మంచి మంచి విషయాలు మనతో చెప్తూ ఉంటారు. ఇక ఈనాటి కార్యక్రమంలో కూడా అమ్మ సిద్ధంగా ఉన్నారు మీ అందరితో మాట్లాడడానికి. మనం కలిసి ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ కార్తీక మాసం శుభాకాంక్షలు, కార్తీక శనివారం శుభాకాంక్షలు. ఇక అమ్మ చాలా మంది ఇళ్లలో తెలియకుండా ఏవో గొడవలు అవుతూ ఉంటాయి, తెలియకుండా చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, తెలియకుండా మనస్పర్ధలు అవుతూ ఉంటాయి. కానీ ఆ నెగిటివ్ ఎనర్జీ ఎందుకు వస్తుంది, అసలు దానికి గల కారణం ఏంటి అనేది కనుక్కోలేకపోతుంటారు. కానీ ఇంట్లో నిత్యం గొడవలు అవుతూ ఉంటాయి, నిత్యం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అంటే ఈ నెగిటివ్ ఎనర్జీ ఉంది అని మనం ఎలా గుర్తుపట్టాలి? సహజంగా నెగటివ్ అనేది మన గృహంలో అసలు ఎలా ఉంది అని అంటే ఇంట్లో కుటుంబ సభ్యుల్ని చూస్తేనే తెలుస్తుంది. మొట్టమొదలు ఎప్పుడు నిద్రపోవాలనిపిస్తుంది. నెంబర్ 1, అసలు ఎంత లేపినా లేవాలనిపించదు, నిద్రపోవాలనిపిస్తుంది ఎప్పుడు. అలాగే వర్క్ కూడా స్పీడ్గా చేయరు, చాలా లేజీగా ఉంటుంది, చాలా మందకొడిగా నిదానంగా చేస్తూ ఉంటారు. అలాగే అనుకున్న పనులు అవుతూ ఉండవు. 99% అయ్యింది అని అనిపిస్తుంది, కానీ ఆ 1%లోనే వెనక్కి వచ్చేస్తుంటాయి. పనులన్నీ రిటర్న్ అయిపోతుంటాయి. అసలు ఒక్క పని కూడా ముందుకు వెళ్ళకపోవటం అయినట్టు అనిపిస్తుంది, కానీ టోటల్గా ఫైనల్ రిజల్ట్ పని అవ్వదు. అదొకటి. అలాగే అనవసరంగా ఇళ్ళలో గొడవలు, చిలికి గాలివాన అవటం, వాళ్ళు ఎంత మంచి చేద్దామనుకున్న చెడు ఎదురవ్వటము, ఇలాంటివన్నీ మనకి నెగటివ్ వైబ్రేషన్స్ అని తెలిసిపోతుంటుంది. వాస్తవంగా ఏది అనుకున్నా, ఏ పని అనుకున్నా సరే అది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. అదంతా కూడా నెగటివ్ అన్నట్టు. మరి అలాంటిది ఆ నెగటివ్ అనేది పోవాలి అంటే ఏం చేయాలి? దాన్ని దుష్టపీడలు అని కూడా అనొచ్చు. అని అంటే ఆ నెగటివ్ అనేది అసలు ఎలా పోతుంది? ఇంటికి వస్తుంటారు, చాలామంది కూడా వచ్చి ఉంటారు, భోజనాలు చేస్తారు, పెడతారు, కానీ వాళ్ళ మనసులో ఏమనుకుంటారు అనేది ఎవరికి తెలియదు. వాళ్ళు మనసులో అనేది బయటికి చక్కగా ఆశీర్వదించినా మనసులో ఎలా ఉంటుంది అనేది ఎవరికి కూడా తెలియదు. దానికి ఏమి బయటి వాళ్ళే అవ్వాలి, శత్రువులే అవ్వాలి, బంధుమిత్రులు కాదు అనుకోవడానికి లేదు, ఎవరైనా కావచ్చు. సో వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఆ నెగటివ్ అనేది తొలగిపోవటానికి ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి? ఇప్పుడు ఒక సమస్య వచ్చింది అంటే దాన్ని ఎప్పుడూ కూడా మన విజయ మార్గం కార్యక్రమం అంటే పరిష్కార మార్గాలు మాత్రమే తెలియచేయడం జరుగుతుంది. సమస్య అనేది వస్తూ ఉంటాయి, కానీ దాన్ని మనం చాలా సునాయాసంగా ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, అతి తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఖర్చు లేకుండా, ఇలాంటివి ఎక్కువగా తెలియచేస్తూ ఉంటాను. అందుకనే మనం ఎప్పుడూ కూడా గృహంలో నిత్యం ఉదయం సాయంత్రం దీపారాధన చేయాలి అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. నిత్య దీపారాధన అనేది ఉంటే వాస్తవంగా నెగిటివ్ రాదు అని చెప్పేసి. కానీ అయినా సరే వస్తున్నది అన్నప్పుడు అంటే నెగిటివ్కి వాస్తవంగా బలం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. పాజిటివ్ కంటే నెగిటివ్కే బలం ఎక్కువ. సో అది తొలగిపోవాలి అని అంటే ఏం చేయాలి? మనం నిత్య దీపారాధన చేయటం, హనుమాన్ చాలీసా చదువుతుండడం, అప్పుడప్పుడు ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేయించటం, తమలపాకుల దండ వేయటం. మనం దర్వాజాకు కూడా ఇంతకు మునుపు చాలా 10-12 సంవత్సరాల క్రితంగా ఎక్కువగా చెప్పేదాన్ని. తమలపాకుల దండ ఇలా ఆకుల్ని సుదీదారంతో గుచ్చి, మామూలు మనం మామిడి తోరణాలు ఎలా అయితే కడతామో అలాగే తమలపాకుల దండ ప్రతి మంగళవారం తప్పనిసరిగా కట్టండి అనేదాన్ని. ప్రతి మంగళవారం కూడా గుమ్మానికి మినిమం 11 ఆకులు ఉండాలి, అంతకంటే ఎక్కువ ఎన్ని ఉన్నా పర్వాలేదు. అలా ఈ ప్రతి మంగళవారం కూడా గుచ్చుతూ ఉంటే మంచిది అని చెప్పేసి. అందుకే ఈ మధ్య మనం గమనిస్తూ ఉంటే ఈ అవేర్నెస్ కూడా ఎక్కువ వచ్చి ఈ తమలపాకు తీగలు, ఆ మొక్కలని కూడా చాలా మంది పెంచుతున్నారు. పెంచి కూడా సింహద్వారానికి ఇలా చక్కగా ఆర్చిలాగా వచ్చేలా చాలా చక్కగా సెట్ చేస్తున్నారు. వాస్తవంగా అది చాలా మంచిది, పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేటువంటిది. అంటే మనం స్పెషల్గా గుచ్చినా గుచ్చపోయినా
ఆ దర్వాజాకి ఆ విధంగా కనుక అల్లించటం అనేటువంటిది కూడా అది మంచి కళ. వాస్తవంగా అలా చేయడం కూడా పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అందువల్ల. సరే, ఇవన్నీ ఓకే. దీని తర్వాత అసలంటూ ఏదైనా ఒక చక్కని పరిహారం ఏమైనా ఉంటుందా అని అంటే, ఎప్పుడైనా సరే ఒక ఆదివారం రోజు కావచ్చు, లేదా ప్రతిరోజు కావచ్చు, వాళ్ళ ఓపిక, గురువారం కానీ ఆదివారం కానీ రోజు కానీ మామూలు మనం కర్పూరం వెలిగించేటువంటిది ఏదైతే ఉంటుందో అందులో కొద్దిగా బియ్యము అనేటువంటి కొంచెమే బియ్యం వేయటము, కాస్త లవంగాలు అనేవి వేయటం, చిన్న దాల్చిన చెక్క ముక్క అందులో వేసి, తర్వాత హారతి కర్పూరం బిళ్ళలు అందులో వేసి వెలిగిస్తే నెగిటివ్ అనేది పోతుంది. అన్ని రూమ్స్ చూపించటము, అలాగే మన పూజా మందిరం దగ్గర నుంచి మొత్తం కూడా అన్ని రూమ్స్ చూపించి, బయట కూడా సింహద్వారంకి చక్కగా చూపించి లోపలికి తీసుకొని వస్తే అది ఆ నెగటివ్ అనేటువంటిది మొత్తాన్ని పోగొట్టేటువంటి గుణం దానికి ఎక్కువగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్. కర్పూరం వెలిగించే దాంట్లో కొద్దిగా బియ్యము, అలాగే లవంగాలు కొంచెం, దాల్చిన చెక్క ముక్క చిన్నది, తర్వాత కర్పూరము, ఇవన్నీ కలిపి వెలిగించి కర్పూరం పైన వేస్తే కూడా చక్కగా వెలుగుతుంది, కాలుతాయి, నెగటివ్ పోతుంది. దీనివల్ల ఏమిటి అంటే దుష్ట ప్రభావం అనేది పోతుంది, నెగటివ్ అనేది పోతుంది. కర్పూరం అనేది ప్రతిరోజు మనం వెలిగించేదే, అంతకంటే ముందుగా కాస్త ఈ చిన్నది ప్రాసెస్ చేస్తే చాలు. చేస్తుంటే వాస్తవంగా నాకు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చేవాళ్ళు తెలియజేస్తుంటారు, ఇలాంటి పరిహారాలు ఎక్కువగా రాసిస్తూ ఉంటా. అయితే అవి చేసిన తర్వాత చాలా బాగున్నావమ్మా ఇప్పుడు అని చెప్పేసి తెలియజేస్తుంటారు చాలామంది కూడా. ఇప్పుడు ఏదైనా సరే ఒక సమస్య వచ్చిందంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే మోర్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు, న్యూమరాలజీ పరంగా కావచ్చు, అలా ఫేస్ రీడింగ్ కావచ్చు. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఎక్కువ మంది వస్తూ ఉంటారు, వాళ్ళకి వివాహం జరిగినటువంటి తేదీని బట్టి కానీ, లోపలికి వచ్చిన సమయాన్ని బట్టి కావచ్చు, అలాగే ఫేస్ రీడింగ్ని బట్టి కావచ్చు. ఇలా అనేక శాస్త్రాలను ఆధారంగా చేసుకొని ఒక వ్యక్తి యొక్క జాతక పరిశీలన అనేది ఉంటుంది. సమస్య వచ్చింది అని చెప్పేసి భయపడద్దు, బాధపడద్దు. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అనేది ఉంటుంది. పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉంటుంది. కొంచెం ఓర్పు, సహనము అనేది అవసరం, అంతే తప్ప డెఫినెట్గా ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది. ప్రధానంగా వ్యక్తి యొక్క జాతక పరిశీలన అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క మహర్దశ, అంతర్దశ కావచ్చు, మహాంతర్దశ కావచ్చు, ఇవన్నిటిని కూడా పరిశీలన చేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది కూడా, అంటే నేను మొదటి నుంచి కూడా చిన్నపిల్లలకు పేర్లు పెడుతుండేదాన్ని, మొదటి నుంచి కూడా అలా పెట్టించుకోవడానికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు. కొద్దిమంది ఏంటి కాస్త నిదానంగా తెలుసుకొని ఈ మధ్య పిల్లలు బాగా చదవట్లేదు అనో, ఆరోగ్యం బాగుండట్లేదు అనో వస్తుంటారు నేమ్ కరెక్షన్ కోసం. అలా నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత మంచి మంచి మార్పులు వచ్చాయమ్మా అని చాలామంది తెలియజేశారు. పిల్లలకి ఎప్పుడైనా చిన్నపిల్లలకు పేర్లు పెట్టించడం విషయంలో ముందుగానే అపాయింట్మెంట్ తీసుకుని వస్తే కనుక కొన్ని పేర్లు వాడు రాసుకొని వస్తే ఒక వ్యక్తి యొక్క మాసనామము, నక్షత్ర నామము, వ్యవహార నామము, ఇలా 3 పేర్లు అనేవి ఉంటూ ఉంటాయి. అవి చక్కగా తెలియచేయటం అనేది జరుగుతుంది. వాళ్ళు చదువులో రాణించాలి అనన్నా, ఆరోగ్యం బాగుండడం, ప్రధానంగా పసిపిల్లలకి ఏంటి హెల్త్ ఇంపార్టెంట్, ఆ తర్వాత చదువు. వాళ్ళకేమీ బరువు బాధ్యతలు అనేవి ఉండవు కాబట్టి ఆరోగ్యం బాగుండాలి, చక్కగా చదువుకోవాలి. సో వీటికి చక్కని పరిహారాలు అనేవి తెలియచేయడం జరుగుతుంది. నేమ్ కరెక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా ఉంటుందా, అంత శక్తి ఉంటుందా దానికి అన్న సందేహం కూడా కొంతమంది కలగచ్చు. కానీ ప్రాక్టికల్గా కొన్ని వందల మంది తెలియజేశారు, నా క్లయింట్సే తెలియజేశారు. అది కాస్త ఒక అక్షరాన్ని యాడ్ చేయటమో, డిలీట్ చేయటమో చేసిన తర్వాత మంచి మంచి మార్పులు అనేవి వస్తూ ఉంటాయి, అద్భుతమైన మార్పులు. వ్యాపార రంగంలో కూడా అంతే. ఆ సంస్థ యొక్క పేరుని చిన్న కరెక్షన్ అనేది కనుక అవసరమైతే చేయటం ఉంటుంది, లేదా అలాగే ఉంచటం ఉంటుంది. తర్వాత మంచి మంచి మార్పులు అనేవి వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ ఏంటంటే ఎందుకు టాపిక్ వచ్చిందంటే మనకి నెగిటివ్ పోవాలంటే ఏం చేయాలి ఆ టాపిక్ మీద ఇవన్నీ వచ్చాయి. సో అవి ఎక్కువగా అది పిలవని చుట్టంలో వచ్చేస్తుంది అనమాట. నెగిటివ్ అనేది మాత్రం చాలా త్వరగా అటాక్ అవుతుంది, త్వరగా పోని కూడా పోదు. చుట్టాలని ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు, కానీ ఇది మాత్రం అలాగే పట్టి పీడిస్తూ ఉంటుంది. మరి ఆ పీడలన్నీ తొలగిపోవాలంటే ఏం చేయాలి? ఇంకా ఎన్నెన్నో ఉంటుంటాయి. మనం ముందు చాలా తెలియచేయడం జరుగుతుంది. ఓకే అమ్మ, బాగా వివరించారు. అయితే మీరు ఇందాక అన్నారు ఈ కర్పూరం వెలిగించమని, అదే ఉదయం వేళలలో, సాయంత్రం ఎప్పుడైనా పర్వాలేదు. రాత్రిపూట అయినా చేయవచ్చు, ఉదయం పూట అయినా చేయవచ్చు. రాత్రిపూట చేసేది వాస్తవంగా శక్తి పవర్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా మార్నింగ్ చేసినా మళ్ళీ నైట్ కంపల్సరీ చేయమని చెప్పేసి తెలియజేస్తుంటా. సూర్యాస్తమయం తర్వాత కాస్త 7, 7:30 ఆ టైం కాస్త లేట్ అయితే బాగుంటుంది. ఆ టైం అప్పుడు చేస్తే నెగిటివ్ త్వరగా పోతుంది.
కానీ గుర్తుపెట్టుకొని కనుక ఈ చిన్న పరిహారం చేస్తే మాత్రం నెగటివ్ పోతుంది. అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా అవుతాయి. మనకు జరగవలసింది ఏంటి, అనుకున్న పనులు అనుకున్నట్టుగా సజావుగా సాగితే చాలు. అలా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే అమ్మా, ఇందాక మీరు పిల్లలు అన్నారు. సో ముఖ్యంగా ఈ మాసం చూసుకుంటే చాలా మందికి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి కూడా అనుకోండి. ముఖ్యంగా మన పిల్లల గురించి మాట్లాడుకుంటే ఎక్కువ హెల్త్ అనేది వాళ్ళని కాపాడుకోవడంలో అంటే ఎటువంటి పరిహారాలు చేస్తే మంచిది, అలాగే హెల్త్ బాగుంటే మీరు అన్నట్టు చదువు బాగా చదువుకుంటారు, వీళ్ళకి కావాల్సింది ఇవి రెండే. సో వాళ్ళకి ఏం చెప్తారు? చిన్నపిల్లల విషయంలో ప్రధానంగా ఎప్పుడు కూడా తెలియచేసేది, ఒక ఆస్ట్రోన్యూమరాలజిస్ట్గా కంపల్సరీ నేమ్ కరెక్షన్ చేయటం అనేది ఇంపార్టెంట్. పేరు కరెక్ట్గా ఉన్నదా లేదా, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలన చేసి డెస్టినీ నెంబర్కి రిలేటెడ్గా నేమ్ నెంబర్ ఉన్నదా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అప్పుడే ఆరోగ్య విషయం కావచ్చు, చదువు విషయం కావచ్చు గమనించడం జరుగుతుంది. అది ఒక చక్కని పరిహారము నేమ్ కరెక్షన్ అనేది. తర్వాత పిల్లలు చదువులో రాణించాలి అని అంటే ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి ఎప్పుడు తెలియజేస్తూ ఉంటాం. ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది కట్టించిన తర్వాత మంచి మంచి మార్పులు వచ్చాయమ్మా అని చాలామంది కూడా తెలియజేశారు. దానికి గ్రాస్పింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. చదివింది చదివినట్టుగా గుర్తుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళంతటా వాళ్ళకి లేచి చదవాలి అన్న జిజ్ఞాస ఎక్కువగా ఉంటుంది. మనం ఎన్నిసార్లు లే 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 చదువు చదువు అంటే కాదు, వాళ్ళంతటా వాళ్ళకి స్ఫురిస్తే ఎంతసేపు పట్టదు. సో అటువంటి చక్కని మార్పుని తీసుకొచ్చేటువంటి అద్భుతమైన శక్తివంతమైనటువంటిది ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది. ఆ లాకెట్ ధరించటము అనేటువంటిది చాలా చాలా మంచిది. సరస్వతి కటాక్షము అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అలాగే బుధవారం నాడు ఒక పిడికెడు పెసలు అనేటువంటి పక్షులకు వేయటము, చదువుకునే పిల్లలు, ప్రధానంగా చదువుకునే పిల్లలు స్టూడెంట్స్ అలా వేస్తూ ఉంటే చదువులో రాణిస్తారు. తెలివితేటలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అవి నేర్చుకుంటే వచ్చేవి కాదు, అవి స్వతహాగా రావాలి. సో అలా చక్కగా డెవలప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే కనీసం ఒక 5 బుధవారాల పాటైనా సరే పెసరపప్పుతో చేసినటువంటి పొంగలి, పెసరపప్పుతోటి చేసినటువంటి పొంగలి నైవేద్యం పెట్టడం కూడా చాలా మంచిది. అలాగే ఇంతకు మునుపు కూడా ఎప్పుడు తెలియజేస్తుండేదాన్ని, పెసరట్లు అంటే పెసలతోటి గ్రీన్గా మామూలు పెసలతోటి, పెసరపప్పు కాకుండా పెసలతో నానబోసి అట్లు చేసి నైవేద్యం పెట్టడము. మామూలు దోశలు అనేవి ఎలా చేస్తారో అలా పెసలు నానబోసి కనుక చేసి అది నైవేద్యం పెట్టి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా తీసుకుంటే చదువులో రాణించడం ఉంటుంది, తెలివితేటలు డెవలప్ అవ్వటం అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తికి తెలివితేటలు డెవలప్ అవుతాయో అప్పుడు వాళ్ళు వ్యాపార రంగంలో కూడా రాణించగలుగుతారు. వ్యాపారానికి కూడా ఎంత పెట్టుబడి ఉన్నా మెయిన్ పెట్టుబడి తెలివితేటలు ఉండాలి. దానితోటి పైసా పెట్టుబడి పెట్టకుండా కూడా చక్కగా అపర కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు తెలివితేటలతోటి. ఎందుకనంటే అది వాస్తవంగా కంపేర్ చేయడానికి కూడా ఉండదు. అది తెలివితేటలు అనేది స్వతహాగానే రావాలి. అది అలాగే వాళ్ళకి ఏంటంటే పెసలు అనేటువంటివి బుధవారం నాడు ఏదో రూపేణ పెసలు వినియోగించడం అనేది అలవాటు చేసుకోవాలి కుటుంబ సభ్యులు కూడా. ఆ రోజు మాత్రం ఇప్పుడు డైలీ కందిపప్పు అనేది వాడుతుంటారు పప్పుకి. ఒక బుధవారం వచ్చింది అంటే పెసరపప్పుని వాడటం మంచిది. బుధవారం రోజు ఆ ఒక్కరోజు మాత్రం పెసరపప్పు వాడటం. ఒకవేళ ఏదన్నా టిఫిన్గా బ్రేక్ఫాస్ట్ ఏదో టిఫిన్ చేస్తుంటారు, ఆ ప్రిపేర్ చేయటం అనేది పెసలుతోటి. అంటే అది ఆ ఇంగ్రీడియంట్స్ అనేటువంటివి అవి ఇంపార్టెంట్. మెయిన్ పెసలు, అందులోకి ఓన్లీ పెసలతోటి రాదు అనుకున్నప్పుడు కొద్దిగా బియ్యం పోస్తారు. బియ్యం ఏంటి, చంద్రుడికి. మరి చంద్రుడు మనకారకుడు, మానసికంగా పెడుతుంటాడు టెన్షన్స్, ఇబ్బందులు ఎక్కువగా చంద్రుడు పెడుతుంటాడు. మరి అలాంటి ఆలోచనల్ని అది కూడా మనం చక్కగా మనకి సూటబుల్గా మనకి సొంతగా తెలివితేట డెవలప్ అవ్వాలి అని అంటే పెసలు కొద్దిగా బియ్యము, అంటే బుధుడు ఇటు చంద్రుడు, ఈ రెండు అయ్యేసరికి వాళ్ళకేంటి తెలివితేటలు అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. అలాగే ఒక స్థిరమైన నిర్ణయం అనేది తీసుకోగలుగుతారు. ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే స్టేబుల్గా ఒక డెసిషన్ అనేది తీసుకోవాలి. ఎప్పుడు డైనమా అనేది ఉండకూడదు, ఇటొక్కాలు వేయకూడదు. సో అలా స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి అంటే చంద్రుడి యొక్క అనుగ్రహం కూడా అవసరం. అందుకని చెప్పేసి ఎప్పుడు తెలియజేస్తుంటా, కొన్ని ప్రాబ్లమ్స్కి కొన్ని రెమెడీస్ అనేవి తెలియజేస్తూ ఉంటా. అవన్నీ కూడా వ్యక్తిగతంగా కలిస్తేనే మోర్ ఇన్ఫర్మేషన్స్ తెచ్చుకోవడానికి ఉంటాయి. ఇప్పుడు కొద్దిమందికి వెండి గ్లాసులోనే నువ్వు మంచిని తాగు అని చెప్పి రాసిస్తా. నువ్వు వెండి గ్లాసులోనే తాగాలి, అది పెద్దదా చిన్నదా అని కాదు, చిన్నదైనా పర్వాలేదు, కానీ నువ్వు అందులోనే తాగాలి అంటాను. దానికి గల కారణం ఏమిటి, ఇవన్నీ కూడా వివరణ అనేటువంటిది, దానికి సమయము అనేటువంటిది
ఎక్కువగా స్పెండ్ చేయాల్సి వస్తాయి. ఇక్కడ మనకు సమయాభావం వల్ల ఎక్కువగా మన వివరణ అనేది కూడా ఇవ్వడానికి కుదరదు. కాబట్టి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుంటే మోర్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవచ్చు. అలా వెండి ప్లేట్లోనే తిని వెండి గ్లాసులోనే మంచిని తాగిన వాళ్ళు అద్భుతమైన మార్పులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వెండి ప్లేట్ అంటే ఎంతో ఖర్చు పెట్టి పెద్ద పెద్దది అక్కర్లేదు, చిన్నదైనా కానీ వాళ్ళ జాతక పరంగా అది అవసరము అని అంటే కంపల్సరీ మెయింటైన్ చేయాలి. మంచి మంచి మార్పులు వస్తాయి, మంచి ఆలోచనలు వస్తాయి. మనకి ఆ ఆలోచన విధానమే ముందుకు నడిపిస్తూ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఎటువంటి సమస్యకైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే అమ్మ, ఇక మనం ఎప్పటి నుండో వాళ్ళని భక్తులని మీరు దృష్టిలో ఉంచుకొని చక్కటి ఆఫర్స్ ఇస్తున్నారు. కాంబో ప్యాక్ ఒకటి, తర్వాత వారాహి కిట్ ఒకసారి. సో మొదటగా కాంబో ప్యాక్ గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. కాంబో ప్యాక్ అనగానే అందులో శ్రీచక్రం అనేది ఉంటుంది. నెంబర్ 1 శ్రీచక్రం అంటే మ్యాక్సిమం ఇది కూడా అందరికీ సుపరిచయమే, కానీ ఆనవాయితీగా మనం చెప్తున్నాం అంతే. అది అదృష్టకరమైన వస్తువుగా భావించి మన మనసులో ఒక సంకల్పం అనేది అనుకుని బీరువా లాకరులో పొందుపరచమని చెప్తుంటాను. శ్రీచక్రం అనేది. శక్తి కంకణం అనేది దృష్టి దోష నివారణకి యథార్థంగా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. త్వరగా వివాహం జరగాలన్నా, మంచి ఉద్యోగంలో స్థిరపడాలన్నా, ప్రమోషన్స్ రావాలి అనన్నా ఈ శక్తి కంకణం అనేటువంటిది అంటే దృష్టి దోషాన్ని తొలగిస్తుంది. సో నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే సర్వసిద్ధిమాల, సర్వం సిద్ధించే మాల అంటే అనుకున్న పనులు అనుకున్నట్టుగా అవుతాయి. కొద్ది మందికి బ్యాడ్ హ్యాబిట్ ఎంత మానేయాలి అని చెప్పి వాడి సంకల్పం ఉంటుంది, కానీ మానలేకపోతుంటారు. కానీ సర్వసిద్ధిమాల ధరించిన తర్వాత కొంచెం కొంచెంగా మంచి మార్పు వచ్చిందమ్మా అని చెప్పేసి అయితే తెలియచేశారు. ఆకర్షణ శిల అని చెప్పేసి ఒక వస్తువు ఉంటుంది. అది ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్ళేటప్పుడు అది దగ్గర ఉంచుకోవటం వలన ఆ పనులు కంప్లీట్ అవుతాయి. ఇప్పుడు కొద్దిమంది అప్పు ఇస్తారు, సరే చేయబదులో అవతల వాళ్ళు మళ్ళీ తిరిగి ఇవ్వమన్నప్పుడు అవతల వాళ్ళు కొంచెం ఎదురు తిరిగి మాట్లాడటం కావచ్చు, లేదా ఇవ్వను అని చెప్పడం కావచ్చు, లేదా నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తానులే వెళ్ళు అనటం, ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడు ఆకర్షణ శిల అన్న వస్తువు చాలా చక్కగా సపోర్ట్ చేసిందమ్మా అన్నారు. అంతకాదు కొంతైనా సరే మాకు కలెక్ట్ అయినాయి అని చెప్పేసి తెలియచేశారు. అలాగే మత్స్యయంత్రము అనేటువంటిది గృహంలో ఈశాన్య భాగంలో ఒక రాగి పాత్రలో ఆ మత్స్యయంత్రాన్ని వేసి ఉంచితే అద్భుతమైన ఫలితాలు అనేటువంటి పొందగలుగుతారు. అంటే గృహానికి కూడా అంటే వాస్తుపరంగా కూడా మన శుభవార్తలు వినే యోగం ఆ గృహానికి కూడా ఉండాలి. ఆ ఇంట్లో కూడా అన్ని శుభవార్తలే వినటము, శుభకార్యాలు జరగడము అనేటువంటిది ఆ ఇంటికి కూడా ఉండాలి యోగం. మనుషులనే కాదు, అవి ఇంటికి గృహానికి కూడా కలుగజేసేటువంటి అద్భుతమైన శక్తివంతమైనటువంటిది. ఇప్పుడు ఒక సొంత ఇల్లు అనేటువంటిది అదొక కళ చాలా మందికి కూడా. నేను సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటారు. సరే, సొంత ఇల్లు ఆ అమ్మవారి అనుగ్రహం వలన వస్తుంది. మళ్ళీ ఆ ఇంటిలోకి వెళ్ళిన తర్వాత సమస్యల మీద సమస్యలు కొంతమంది ఫేస్ చేస్తుంటారు. మేము అద్దె ఇళ్లలో ఉన్నంత కాలం హ్యాపీగా ఉన్నాము, సొంత ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కష్టాలు మొదలైనవి అంటారు కొంతమంది. దానికి గల కారణం ఏమై ఉండొచ్చు అంటే సొంత ఇల్లు అనేటువంటిది కూడా వాస్తుపరంగా కూడా కలిసి రావాలి. గృహ యజమానికి రిలేటెడ్గా ఉండాలి. ఇప్పుడు ఆ యజమానికి ఉత్తర ఫేస్ కలిసి వస్తుంటే అతను పడమర ఫేస్ తీసుకున్నాడు అనుకో, వాస్తవంగా సపోర్ట్ చేయదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆ ఎవరి పేరునైతే ఉంటుందో ఆ ఇల్లు వాళ్ళకి ఏ ఫేజింగ్ అయితే కలిసి వస్తుంది, ఎన్ని దర్వాజాలు ఉంటే కలిసి వస్తుంది, ఎన్ని కిటికీలు ఉండాలి, ఇవన్నీ కూడా వాస్తుపరంగా కూడా మనకి కూడా గాలి, వెలుతురు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండాలి అని చెప్పేసి మొదటి నుంచి కూడా వాస్తు అని చెప్పేసి ఒకటి ఇది పరిగణలోకి రావటం అనేది జరిగింది. సో ఇవన్నీ కలిపి ఒక కాంబో ప్యాక్ ఆఫర్గా ఇవ్వటం జరుగుతున్నది. ఇది కాకుండా సపరేట్గా అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి అది ఎవరైనా సరే మా మీద చేతబడి చేశారు, క్షుద్రశక్తి ఉంది, లేదా నెగిటివ్ ఉంది, ఏదో బ్లాక్ మ్యాజిక్ జరిగింది, ఇలాంటివి కొంతమంది భయపడుతూ ఉంటారు. వాడికి ఈ అదృష్ట ఐశ్వర్య కవచాలు అనేది సింహద్వారానికి 2 సైడ్స్ హ్యాంగింగ్ చేయటం అనేది మంచిది. అలాగే వారాహి యంత్రం కిట్ కూడా అందుకు చక్కగా సపోర్ట్ చేస్తుంది. అది కలెక్ట్ చేసుకునేటువంటి వాళ్ళు తెలియజేశారు. ఇంతకు మునుపు ఒక రకమైన భయం ఉండేదమ్మా మాకు, కానీ ఇప్పుడు ఆ భయము అనేది తొలగిపోయింది అని. లేదా ఎప్పుడు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు కొద్దిమంది. అలా అనారోగ్యము అనేటువంటిది ఎక్కువగా ఉంటూ ఉన్నా, లేదు అనంటే ఎప్పుడు నెగిటివ్ జరుగుతూ ఉన్నా, కుటుంబంలో ఎప్పుడు ఏడుపు పెడబొబ్బలు ఇవే ఉంటూ ఉంటాయి కొంతమంది ఇళ్లలో, అలాంటివి ఉంటూ ఉన్నా ఎందుకనేది రీజన్ తెలీదు, ఎప్పుడు ఏదో ఒకటి కోల్పోయినట్టుగా బాధపడుతూ ఉంటారు. అది ఏమై ఉండొచ్చు. ఇలాంటి వాటన్నిటికీ కూడా వారాహి యంత్రం కిట్ అనేటువంటి చక్కగా సపోర్ట్ చేస్తుంది. నాన్న యంత్రం అనగానే వారాహి యంత్రం చాలామంది వద్దన్నారమ్మా అని కూడా ఈ మధ్యకాలంలో వింటూ ఉన్నా. అది యంత్రం అనగానే ఒక్క యంత్రమనే కాదు, దానిపైననే అటాచ్ చేసి 4 రకాల మణులు అనేటువంటివి కూడా
దానికి అటాచ్ చేయబడి ఉంటాయి. మధ్యలో దృష్టి దోషం తొలగిపోవటం కోసం అని చెప్పేసి కూడా ఒక వస్తువుని పొందుపరచడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా అంటే జనరల్గా ఏమవుతుందంటే కొంచెం కొంచెం వింటారు, అదే మైండ్లో పెట్టుకుంటారు, వద్దంటారు. అది తప్పు. వినేది ఏదైనా సరే సంపూర్ణంగా విని ఆచరిస్తే యథార్థంగా మంచి రిజల్ట్ పొందుతారు నాన్న. అంతే తప్పించి వాళ్ళు ఎవరో యంత్రం వద్దన్నారమ్మా, యంత్రం వద్దు, అది కరెక్ట్ కాదు కదా. నువ్వు మొత్తం వినాలి, ఎవరైనా సరే ఆశాంతం విని డెసిషన్ తీసుకోవాలి. నేను చెప్పేది ఒక అమ్మగా యంత్రం అనగానే ఓన్లీ యంత్రం ఒకటే కాదు, దానిపైన 4 రకాల మణులు. అది గురు బలం పెరగడం కోసము, అలాగే బుధుడి అనుగ్రహము, వ్యాపారంలో అధిక లాభాలు లభించడం కోసము, అలాగే రాహుకేతు గ్రహ దోషాలు తొలగిపోవటం కోసము, కుజదోషం తొలగిపోవటం కోసము, ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఒక వ్యక్తికి ఏ అయితే సమస్యలు ఫేస్ చేస్తుంటారో మేము ఎంతో కొన్ని వందల వేల మంది జాతక పరిశీలన అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి వాటన్నిటికీ కూడా చక్కని పరిష్కారంగా అందులోనే ఆ వరాహ యంత్రం కిట్ పైన చక్కగా పొందుపరచడం జరిగింది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో వస్తూ ఉంటారు. కుజదోషము వాస్తవంగా వాటికి పరిహారాలు అవసరము. అందుకనే ఈ యంత్రం అనేటువంటిది ఈ కిట్ తీసుకెళ్ళి మీరు పలానా చోట నేను పొందుపరచమని తెలియజేస్తుంటాను. సో విని చక్కగా ఆచరించారు అంటే పిల్లలకి త్వరగా వివాహం జరగటం విషయం కావచ్చు, చక్కని సంతానం కలగడము, సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవటము, బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి వసూలు చేసుకోవటము, ఇవన్నీ కూడా ఉంటాయి నాన్న. ఎప్పుడు కూడా సంపూర్ణంగా ఎందుకు ఈ రోజు నేను ఇంత స్పెసిఫిక్గా తెలియజేస్తున్నా అంటే మాకు వచ్చేటువంటి ఆ ఫోన్ కాల్స్లో వాళ్ళు అది వద్దన్నారమ్మా, ఇది పెట్టకూడదట కదా, అది తీసుకో. ఇప్పుడు శ్రీచక్రం అనగానే దానికి ఏదో శ్రీచక్రము అనగానే అమ్మో ఇంట్లో పెట్టాలి, అభిషేకాలు చేయాలి, కుంకుమార్చన చేయాలి, ఆ భావన ఉంటుంది. దాని టైటిల్ నేను శ్రీచక్రం అని పెట్టాను. అది ఒక అదృష్టకరమైన వస్తువు. అది కలెక్ట్ చేసుకొని బీరువా లాకరులో ఒక కోరిక మంచిది ఏదైనా సరే ఒక కోరిక అనేది కోరుకొని బీరువా లాకరులో పొందుపరిస్తే చాలు, డెఫినెట్గా అది సక్సెస్ అవ్వటము అనేటువంటిది జరుగుతుంది నాన్న. మీకు ఆ పని అతి త్వరగా కంప్లీట్ అవుతుంది. ఓకే అమ్మ, బాగా వివరించారు. అమ్మ మాటల్లో విన్నారు కదా. మరి కాంబో ఆఫర్ ఒకటి, వరాహి కిట్ ఒకటి, ఇవి కనుక మీకు కావాలి అని అనుకుంటే నంబర్స్ నోట్ చేసుకోండి. స్క్రీన్ మీద నంబర్స్, లైవ్ అనంతరం కూడా మీరు కాల్స్ చేస్తే ఏది కావాలన్నా కానీ అమ్మ మాటలు మీరు వినవచ్చు. ఇక అమ్మ ఎంతోమంది ఎదురు చూస్తే మంచి మాటలో భాగంగా చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? తప్పకుండా ఈ రోజు తెలియజేసేటువంటి మంచి మాట ఏవైతే ఉంటుందో ఇలాంటి మంచి మాట ప్రతిరోజు కూడా వీక్షించవచ్చు, ఆచరించవచ్చు, మంచి మంచి ఫలితాలు పొందవచ్చు. GSITASARMA జి సీతా శర్మ అని చెప్పేసి అది యూట్యూబ్ ఛానల్ ఉంది, అది సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతిరోజు కూడా వినవచ్చు. అలాగే ఈరోజు తెలియజేసేటువంటి మంచి మాట ఇప్పుడు మనం ఇంతసేపు అనుకునేది కూడా అదే. ఏ టాపిక్? నరదృష్టి, నరఘోష, ఏడుపు, పీడలు, ఇటువంటివన్నీ కూడా నెగటివ్ అని అంటారు. లేదనంటే మేము ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటాము, అయినా సరే మా పరిస్థితి ఎప్పుడు ఇలాగే ఉంది, చాలా దుర్భరమైన జీవితం, అసలు ఇంత దారిద్ర్యం ఎవరికి ఉండదు కావచ్చు, ప్రపంచంలో నాకు ఒక్కడికే ఇలా ఉంది అని చెప్పి ఫీల్ అవుతుంటారు కొద్దిమంది. ఎవరికి వాళ్ళు అలా అనుకుంటారు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కటిక దరిద్రమే అని చెప్పేసి భయపడుతుంటారు, బాధపడుతుంటారు, యథార్థంగా చాలా బాధపడుతుంటారు. వాళ్ళందరికీ కూడా నెగటివ్ అనేది తొలగిపోవటం కోసము, మీకు పాజిటివ్ ఎనర్జీ తీసుకోవడం కోసం ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా ఆచరించవచ్చు నాన్న. దీనికి మీరు చేయవలసింది ఒక ఆదివారం రోజున ఉదయం పూట ఎప్పుడైనా సరే ఇది చేయవచ్చు. ఒక ఆదివారము లేదంటే గురువారం కావచ్చు, లేదా ఏ రోజు మీకు అనుకూలంగా ఉంటే ఆ రోజు, మ్యాక్సిమం ఆదివారం రోజు చేయడానికి ప్రయత్నం చేయండి. ఒక ఎర్రని వస్త్రం తీసుకోండి, చిన్నది ఎర్రని వస్త్రంలో మీరు అందులో 9 మిరియాలు అనేవి వేయండి. 9 మిరియాలు, అలాగే ఒక పిడికెడు నవధాన్యాలు, 9 మిరియాలు, పిడికెడు నవధాన్యాలు, అలాగే కొద్దిగా పచ్చకర్పూరం నాన్న. తినే సోడా అంటారు, పచ్చకర్పూరం అంటే కూడా తినే సోడా కూడా కాదు, పచ్చకర్పూరం ప్రసాదంలో వేస్తారు. తిరుపతి లడ్డు వాటిల్లో మనకి మెయిన్ స్వీట్ చేస్తే పచ్చకర్పూరమే వేస్తుంటాము. ఆ పచ్చకర్పూరము కొద్దిగా, అలాగే పటిక అని చెప్పేసి మార్కెట్లో లభిస్తుంది. అంటే వాటర్ ప్యూరిఫికేషన్ కోసం కూడా పటిక వాడుతూ ఉంటారు. ఆ పటిక అనేటువంటిది దృష్టిదోష నివారణకి చక్కగా సపోర్ట్ చేస్తుంది. కొద్దిగా పటిక అందులో వేయండి నాన్న. అది అలాగే పసుపు, కుంకుమ, 9 మిరియాలు, అలాగే ఒక పిడికెడు నవధాన్యాలు, పసుపు, కుంకుమ, పచ్చ కర్పూరము, పటిక, అది అన్నీ వేసి చక్కగా కొద్దిగా పసుపు కుంకుమ వేసి అది దేవుడి దగ్గర అలా పెట్టి ఉంచి తర్వాత అది మూట కట్టండి. మూట కట్టి సింహద్వారం బయట వైపు, అవుట్ సైడ్, లోపల కాదు అవుట్ సైడ్, మీరు అది సింహద్వారం పైన ముడి వేసేయండి నాన్న.
దీనివల్ల నెగటివ్ ఏది కూడా లోపలికి రాదు, అంతటితో కట్టయిపోతుంది, ఆగిపోతుంది. పాజిటివ్ ఎనర్జీని మాత్రమే తీసుకోగలుగుతారు. వీటితో పాటుగా అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి తెలియజేస్తుంటా. అది కూడా సింహద్వారానికి బోత్ సైడ్స్ 2 సైడ్స్ పెట్టి ఉంచడం వలన నెగటివ్ అనేది లోపలికి రాదు. బ్లాక్ కలర్ ఒకటి, వైట్ కలర్ ఒకటి ఉంటుంది. ఒకటి నెగటివ్ రానియకుండా అరికడుతుంది, ఇంకొకటి పాజిటివ్ ఎనర్జీని లోపలికి పంపిస్తుంది. సో అదృష్ట ఐశ్వర్య కవచాలు అవి కూడా సింహద్వారానికి 2 సైడ్స్ హ్యాంగింగ్ చేయటం చాలా మంచిది. అలాగే వారాహి యంత్రం కిట్ అనేటువంటిది కూడా గృహంలో ఉంచటం వలన శుభకార్యాలు, శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా చాలా చక్కటి విషయాలు నాటి కార్యక్రమంలో విజయ మార్గం ద్వారా మరి అమ్మ మాటల్లో విన్నాం కదా. మరి వారాహి కిట్ ఒకటి కాంబో ఆఫర్లో మనకు లభించే వస్తువుల గురించి కావాలంటే లైవ్ అనంతరం మీరు కాల్ చేయొచ్చు. అలాగే మంచి మాటల్లో భాగంగా నెగిటివ్ ఎనర్జీని పోవాలనుకుంటే మరి అమ్మ చెప్పినట్టుగా మీరు ఆ పరిహారం పాటిస్తే కనుక మీరే ఆ మార్పులు చూస్తారు. అమ్మ ఈనాటి కార్యక్రమంలో మంచి విషయాలు పంచుకున్నారు, ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. వీక్షించారుగా ఇది నాటి విజయ మార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నంబర్ 93479980